పెట్టారండి. డెఫినెట్గా కార్తీక్. ఎస్ రవికిరణ్ గారు, నిజంగా కప్పు కొలమానమే కావచ్చు, కానీ కప్పే ఇప్పుడు గెలుపుకి సంకేతంగా అనుకోకర్లేదుగా. ప్రపంచం మనం గెలిచి చూపించినప్పుడు కార్తీక్ గారు చెప్పినట్టుగా అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు పాకిస్తాన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏదో ఇలా చేస్తే అక్కడ ప్రజల సమస్యలు మరల్చే విధంగా రాజకీయంగా ఏమైనా వాడుకోవచ్చు అనుకున్నాడు, లేకపోతే అక్కడ ప్రజల మనసును గెలుచుకోవాలని ఏమైనా నక్కి ప్రయత్నం చేస్తాడా? అంటే పాకిస్తాన్ వాళ్ళ యొక్క బుద్ధి ఒక దరిద్రమైన బుద్ధి అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కెప్టెన్ స్కై తన యొక్క విజయాన్ని సైన్యానికి అంకితం చేస్తూ తన మ్యాచ్ ఫీని 28 లక్షలు పెహల్గామ్ ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ప్రకటించారు. కానీ పాకిస్తాన్ జట్టు కూడా అలాగే వాళ్ళ యొక్క ఫీజుని ఒకరు డొనేట్ చేస్తున్నారు. ఎవరో తెలుసారు? ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి. ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు కోల్పోయింది ఎవరు? లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదుల శిబిరాలే కదా ప్రాణాలు కోల్పోయింది, ఉగ్రవాదులే కదా, 100 మంది ఉగ్రవాదులు కదా. అంటే పాకిస్తాన్ టీం వాళ్ళు ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తున్నారు, మనం సైన్యానికి ఉగ్రవాదుల బాధితులకు ఇస్తారు, కుటుంబాలకు అండగా నిలబడుతున్నాం. చూసారా ఎంత తేడానో? నక్కకి నాతలు కానికి ఉన్నంత తేడా ఉంది ఆలోచన విధానంలో, ఆ దృక్కోణంలో. సో ఇటువంటి చెత్త బుద్ధే మోసిన్ నక్వీకి. ఇప్పుడు ఒక పిసిబి బోర్డ్ చైర్మన్ గా ఉండి హోస్ట్ చేస్తారు, ఏసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. న్యూట్రల్ గా ఉండాలి కదా, న్యూట్రల్ గా ఉండాలి కదా. మరి ఆయన జట్టు పాకిస్తాన్ జట్టు గెలుస్తుంది అనే విధంగా ట్వీట్లు ఎందుకు చేయటం? ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దుస్తుల్లో వాళ్ళ క్రీడాకారులు పెట్టి, జెట్ విమానంలో ఫైటర్ జెట్ లో వాళ్ళు పెట్టి అది పడిపోతుంది అన్నట్టు, రాఫేల్ పడిపోతుంది అన్నట్టు ఎందుకు చేయటం? ఏదో బుద్ధి కాకపోతే నువ్వు న్యూట్రల్ గా హుందాగా ఉండాలి కదా. హుందాతనం వాళ్ళకి చేత కాదు. మొదటి ఏం తెలుసు, మలుపు వాసన అని. ఓడిపోయినా కూడా చూడండి, పడిపోతున్నా సరే పైచే నాదే ఉండాలి. అది సినిమాలు అంటే చూడు, పడిపోతున్నా సరే పైచే నాదే, ఓడిపోయినా సరే మా విక్టరీ ట్రోఫీని మా దగ్గర ఉంచుకోవాలి. ఎలా ఉంచుకుంటావే? అదే అసలు అర్థం కాదు. అసలు ట్రోఫీ ఉంచుకుంటే ప్రపంచం ముందు గెలిచినట్ట? అసలు ఆ ఆలోచన పవర్ అనేది కాస్త ఆలోచించుకోవాలి కదా. అసలు అంత ఆలోచన లేకుండా ఉన్నారా మరి? మనం చూసాం కదా సార్, ఆపరేషన్ సింధూర్ లో చిచ్చి పోసుకొని అట్ట ఫ్లాప్ అయ్యారు. అంటే ప్రపంచ దేశాలకు ఏం చెప్తారు? మేము గెలిచేస్తాం అని చెప్తారు. అంటే ఓడిపోయినా సరే అబద్ధాలు చెప్పే తొందాట బ్యాచ్. అదే గ్రౌండ్ లో కూడా, క్రికెట్ లో కూడా ఓడిపోయినా సరే నేను చెప్పిన చూడు, తిరుమల ఆటలాడుకుంటారు, నేను ఎవరో నా దగ్గర పెట్టుకుంటాను. నీ దగ్గర హోటల్లో పెట్టుకుంటా నువ్వేమో సొంతంగా నాడుతున్నావా, దుక్కుతున్నావా, నీరు పోసావా, ఏం చేసావు నువ్వు ట్రోఫీ చేయడానికి? నీతో పాటు తీసుకుపోవడానికి నీకు ఇవ్వదలుచుకోకపోతే ఏసీసీ ఆఫీసులో ఇవ్వాలి. అంటే ఏంటి? ఉక్రోషం. తన జట్టు ఓడిపోయింది, ఉక్రోషం తట్టుకోలేక ఏదో రకంగా కావాలంటే ట్రోఫీ కావాలంటే సూర్యకుమార్ యాదవ్ నా దగ్గరికి వచ్చి తీసుకోమనండి. అసలు ఏ విధంగా మాట్లాడతారు? అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఎవరైనా సరే ఇప్పుడు మనకి ఇండియాకి పాక్ మధ్య ఏదో గొడవ ఉన్నాయి కాబట్టి ఎలాగ అనుకుందాం. నిజంగా వేరే దేశం అనుకుందాం, ఎవరైనా అసలు వెళ్ళి తీసుకుంటారా? వాళ్ళు వచ్చేస్తారా? గ్రౌండ్లో ఇస్తారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ రూమ్కి వెళ్ళి అడుక్కుని తీసుకుంటారా గెలిచిన కప్పుని? గెలిచిన జట్టుకి కప్పు ఇవ్వాలి, అది ధర్మం. అలాగే మ్యాచ్ స్టార్టింగ్ లో, టోర్నమెంట్ స్టార్టింగ్ లో ముందే మనం చెప్పాం, వాళ్ళ చేతులతో కప్పు తీసుకోం, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వమని. మనం ఇప్పుడు జరిగిన మ్యాచ్ల్లో అన్ని మ్యాచ్ల్లో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఎందుకంటే మనకున్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఒప్పుకుంటే మేము ఆడతాం, లేకపోతే మేము ఆడమని కూడా చెప్పాం. డబ్బులు రావు, వాళ్ళకి టోర్నమెంట్ జరగదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు క్లోజ్. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు దాన్ని పాటించాలి కదా. ఉందాగా పాటించకుండా తొండాగా అనే విధంగా, మారం చేసే విధంగా, ఇప్పుడు ఎవరో పిచ్చోడైంది నక్వీ కదా, క్షమాపణ చెప్పింది ఎవరో, ట్రోఫీ చోర్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అంటున్నారు. देखो ट्रॉफी चोर ले गया होटल को ट्रॉफी वाले ప్రపంచవ్యాప్తంగా అంటున్నారు. ట్రోఫీ చోర్ అనిపించుకున్నాడు, బయట వేసి క్షమాపణ కూడా చెప్పి నేను పంపించేస్తాను ట్రోఫీలు అంటారు. ఏమైంది ఫైనల్ గా? నీకు మేకపోతే గాంభీర్యాలు ఏమైంది? మీ తాటాకి చప్పులకి భయపడేది ఎవరు లేదు ఇక్కడ భారతదేశం. గుస్కే మారేంగే, లోపలికి వచ్చి సర్జికల్ స్ట్రైక్ చేసే యుగం ఇది. పాత భారతదేశం కాదు. నిన్న
Yes. సరే రాజకీయాలు ఎందుకులే కానీ భారతదేశం కాదు ఇది. అవును. ఏదో మీరేదో ముంబైలో దాడి చేస్తే మేము మూసు కూర్చున్న ఆ టైప్ కాదు, ఇప్పుడు మారిపోయిన భారతదేశం. ఈ భారతదేశం 1 అంటే 10 అంటది. సో ఈ రకమైనటువంటి వేషాలు వేసి ఈ రోజు ప్రపంచ ముందు పిచ్చోళ్ళు అయింది పాకిస్తాన్ లో కూడా నక్కిని తిడుతున్నారు. ఎందుకు చేశారు ఆ పని అని. అలాగే రాజీనామా చేయమంటున్నారు. నువ్వు దానికో దీనికో రాజీనామా చేయి, హోంమంత్రిగా ఉంటావు, హోంమంత్రిగా ఉండు, పీసీబీ చైర్మన్ గా 2 చేస్తానంటే 2 పడవల మీద నావా ప్రయాణం చేస్తానంటే కుదరదని చెప్పేస్తున్నారు. ఈ రోజు ఆయన మీద అనేకమైన కరప్షన్ ఎగ్జిబిషన్స్ జనరల్ మునీర్ బంద్ అయ్యాడు, అలా పెట్టి కూర్చున్నారు. అంటే బీసీసీఐ కూడా ఏదో అభిశంసలు ఏదో ప్రవేశపెడతామని చెప్తుంది, పెడుతుందంటారా బీసీసీఐ నక్వీ మీద? అదే చెప్తున్నారు కదా, బీసీసీఐ కూడా అభిశంసన ప్రవేశపెట్టేందుకు భారత క్రికెట్ బోర్డు కూడా పరిశీలిస్తుందని కూడా వస్తున్నాయి కదా వేళ ఏమన్నా. మరి నెక్స్ట్ జరిగే మీటింగ్ లో ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? చేసే అవకాశం ఉందండి, చేయొచ్చు, అలా ఆ రకంగా కూడా చేయొచ్చు. ఆయన చేసినటువంటి సృష్టించిన డ్రామాకి. ఎందుకంటే ముందే బీసీసీఐ చెప్పినట్టు కూడా ఈ రకమైనది చేశారు కాబట్టి దాని తగ్గట్టు చర్యలు ఏమైనా తీసుకునే అవకాశాలు ఉంటాయేమో. అంటే అదేం తక్కువ అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేస్తారు కదా ట్రోఫీ వెనక్కి వచ్చేస్తే సమస్య క్షమాపణ గురించి చెప్పారు కాబట్టి జెంటిల్మెన్ గా అక్కడ క్షమాపణ యాక్సెప్ట్ చేశాం కూడా. అక్కడ వెళ్ళిన బీసీ వైస్ చైర్మన్ రాజేష్ శుక్లా గారు మన ప్రతినిధులు యాక్సెప్ట్ చేశాం కాబట్టి ఇంకా అక్కడితో రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నాను. అంతకన్నా ముందుకు తీసుకెళ్ళకపోవచ్చు. ఆ ట్రోఫీలో ఏసీసీ ఆఫీస్ వస్తే ఏసీసీ ఆఫీస్ బీసీసీ ఆఫీస్ కు 1-2 రోజులు వచ్చేస్తాయి. సో ట్రోఫీ ఇప్పుడు మన స్కై ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ట్రోఫీలు ఎవరంటే డ్రెస్సింగ్ రూమ్ లో నాకు ఉన్నటువంటి 14 మంది నా ట్రోఫీలు, భారతదేశ ప్రజలు నా ట్రోఫీలు అన్నారు. సో తప్పనిసరిగా వాళ్ళకి ట్రోఫీ ఇవాళ రేపు రావడం తప్ప కానీ ఏంటో వాళ్ళు ఈ రకంగా వాళ్ళు దొంగలు తీసుకుని తప్పితే వేరేది ఏం కాదు. సతీష్ గారు డెఫినెట్ గా ఎస్ మనతో పాటు జాయిన్ అయ్యారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. గుడ్ ఈవినింగ్ సుధీర్ గారు.